మన మహానటీమణులు. మహానటి అంటే సావిత్రి గారనే వాళ్ళతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కొంచెం అటు ఇటుగా ప్రతి తరంలోనూ కొంతమంది అద్భుతమైన నటీమణులున్నారు. నా అభిప్రాయంలో గల అటువంటి నటీమణుల గురించి ప్రస్తావిస్తున్నాను. మీరు దానితో ఏకీభవిస్తే ఆనందిస్తాను. లేదా మీ అభిప్రాయం తెలియజేయగలరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది మంచి నటీమణులు భానుమతి, అంజలీదేవి, జమున గారులు మొదలైన వారు ఉన్నారు. కానీ అందరి పేర్లు ప్రస్తావించలేము. మొదటి తరంలో కన్నంబ గారు. ఈమె ఉచ్చ స్థాయిలో నటించిన ఎక్కువ చిత్రాలు అందుబాటులో లేవు. ఉన్న వాటిలో నాకు తెలిసినంత వరకు పల్నాటి యుద్ధం, తోడుకోడళ్ళు, దక్షయజ్ఞం, ముగ్గురు మరాఠీలు మొదలగినవి ముఖ్యమైనవి. పల్నాటి యుద్ధంలో నాగమ్మగా గోవిందరాజులు సుబ్బారావు గారికి ధీటుగా పోటీపడి నటించడం, ఎస్వి రంగారావు భార్యగా పెద్ద కోడలుగా ఆమె అభినయం చెప్పుకోదగ్గవి. నటులలో జగ్గయ్య గారిది కంచుకంఠం అయితే, నటీమణుల్లో కన్నంబ గారి వాచకం స్వరం కంచకంఠం అని చెప్పుకోవాలి. ఈ ప్రత్యేకత ఇంకో ఏ నటీమణికి లేదని అనుకోవచ్చు. కొంతవరకు కంఠస్వరం ఎస్ వరలక్ష్మి గారిది కూడా విలక్షణంగా ఉంటుంది. ఇక తర్వాత తరంలో సావిత్రి గారు. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదు, అందరికీ తెలిసిందే. కానీ నాకు బాగా నచ్చిన వాటిలో మాయాబజార్, మిస్సమ్మ, కన్యాశుల్కం, దేవదాసు లాంటివి పక్కన పెడితే నేను రెండు పాటలతో ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను. మొదటిది డాక్టర్ చక్రవర్తిలో నీవు లేక వీణ పాటలో విరహ వేదన అనుభవిస్తూ ఆమె మొహంలో ప్రతిబింబించిన హావభావాలు అద్భుతం. మళ్ళీ సుమంగలిలో వలపు వలె తీయగా పాటలో అనారోగ్యంతో బాధపడుతున్న కథానాయకుడు ఆమెను దగ్గరకు తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతనికి దగ్గర కాలేక దూరం పోలేక ఆమె ప్రదర్శించిన హావభావాలు, శారీరక అభినయం నా భూతో నా భవిష్యత్. ఈ రెండు పాటలు చాలనుకుంటాను. ఆమెను అందరూ మహానటి అని ఎందుకంటారో. తదుపరి తరంలో ఏకంగా ముగ్గురు మహానటీమణులు ఉన్నారు. వారిలో వాణిశ్రీ, శారద, లక్ష్మి గారు. ముందుగా వాణిశ్రీ గారు. వీళ్ళందరిలోనూ అగ్రస్థానానికి రావడానికి ఎక్కువ కష్టపడినట్టుగా చెప్పుకోవాలి. చిన్న చిన్న పాత్రలు, చెలికత్తెల పాత్రలు, హాస్య నటుల సరసాన జంటగా నటిస్తూ ఒక్కసారి తారాస్థాయికి చేరుకున్న తర్వాత ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు, అంటే ఒక దశాబ్దం పాటు తిరుగులేని కథానాయికగా వెలుగొందారు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అత్తగారి పాత్రలతో తన మార్క్ చూపించి రిటైర్ అయ్యారు. సావిత్రి గారికి వారసురాలిగా కీర్తించబడ్డారు. ఈమె జీవించిన ఎన్నో చిత్రాల్లో జీవనజ్యోతి, మరపురాని తల్లి, కృష్ణవేణి, మరపురాని కథ మొదలగినవి చాలా ముఖ్యమైనవి. జీవనజ్యోతిలో తల్లి కూతుర్ల పాత్రల్లో ఎంతో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా పతాక సన్నివేశంలో తన బిడ్డను తన తల్లిని అప్పగించిపోయేటప్పుడు తన నటనకు జోహార్లని చెప్పాలి. ఇంకా కృష్ణవేణిలో భర్త ప్రేమకు దూరమై ఇల్లాలుగా బిడ్డలకు దూరమైన తల్లిగా తన నటన అజరామరం. ఇంకా శారదా గారు. ఈమె బాలనటిగా పరిచయమై ఆ తర్వాత వాణిశ్రీ గారి లాగానే హాస్య పాత్రల్లో నటిస్తూ ముందుగా రచ్చగెలిచి, అంటే మలయాళ చిత్రసీమలో పేరు గడించి పిదప తెలుగు చిత్రసీమలో కూడా ఖ్యాతి గడించింది. 3 సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా, ఊర్వశిగా అవార్డు గ్రహీత అయిన శారదా గారి గురించి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా చెప్పుకోవలసి వస్తే మనుషులు మారాలి, బలిపీఠం, శారద, నిమజ్ఞనం మొదలగినవి ఆమె నటనకు కొన్ని మచ్చు తునకలు. మనుషులు మారాలిలో పిల్లలు ఆకలి తీర్చలేక బిడ్డలకు విషమిచ్చే తల్లిగా, బలిపీఠంలో బాల వితంతువుగా, మృత్యు ముఖంలో తాలి కోసం ఆశపడి తన కోరిక తీర్చుకుని మృత్యువుని ఎదిరించి బయటపడి సుఖంగా సాగుతున్న సంసారాన్ని చెప్పుడు మాటలు విని చేజేతులా నాశనం చేసుకుని తిరిగి మృత్యుముఖం చేరుకున్న పడతిగా కంటనీరు తెప్పిస్తుంది. మొదటి ఇన్నింగ్స్లో ఏడుపు పాత్రలకే పరిమితమై రెండో ఇన్నింగ్స్లో విప్లవ నారీ పాత్రలకు, గడసరి అత్త పాత్రలకు అలరించింది. ఇంకా మూడో వారు లక్ష్మి గారు. వాణిశ్రీ, శారదా గారులతో పోలిస్తే ఈమె తారాస్థాయికి చేరడానికి అంత కష్టపడలేదని అనుకోవాలి. మిగిలిన ఇద్దరితో పోలిస్తే ఈమె రొటీన్కి భిన్నంగా విభిన్న పాత్రల్లో పోషించింది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రల్లో ఇటువంటి పాత్రలు పోషిస్తూ కూడా హీరోయిన్ను డామినేట్ చేయడం ఈమె ప్రత్యేకత. ఈమె నటించిన చిత్రాల్లో జీవన తరంగాలు, ప్రేమమూర్తులు, మల్లెపువ్వు, మిథునం ముఖ్యమైనవి కొన్ని మాత్రమే. ప్రేమమూర్తుల్లో ఈమె ధరించిన పాత్ర అటువంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రే.
అయినా అటువంటి పాత్రలోనూ కూడా జీవిస్తూ మిగిలిన నటీమణులను డామినేట్ చేయడం ఆశ్చర్యం. అలాగే మల్లె పువ్వులో వేశ్య పాత్ర మామూలుగా అయితే ఇటువంటి పాత్రలను మహిళలు యావగించుకుంటారు. కానీ ఈమె నటనతో అందరినీ మైమరిపిస్తూ ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం విచిత్రం. ఇంకా మూడో ఇన్నింగ్స్‌లో 'ఓ బేబీ' లాంటి చిత్రాలతో ఈ తరం ప్రేక్షకులను కూడా తన నటనని చవిచూపారు. వీరి ముగ్గురిలో వాణిశ్రీ గారు మాత్రమే అగ్రనటిగా తారాస్థాయికి చేరిన శారదా లక్ష్మి గారులు కూడా తమ నటనతో ప్రేక్షకులను ముఖ్యంగా మహిళలను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇంకా తర్వాత తరానికి వస్తే జయసుధ, రాధిక గారులు. ముందుగా జయసుధ గారి గురించి ఈమె కూడా 12 ఏళ్ల వయసులో వెండితెర మీద కనిపించిన 'నోము' లాంటి చిత్రాలతో వ్యాంప్ క్యారెక్టర్లు పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు ధరిస్తూ సోగ్గాడితో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆ కాలంలో కుర్రకారులను హుషారెత్తించింది. 'జ్యోతి', 'ప్రేమాభిషేకం', 'ఇల్లాలు', 'త్రిశూలం' ఆమె నటించిన చిత్రాలలో కొన్ని ఆణిముత్యాలు. 'జ్యోతి' చిత్రంలో లేత వయసులోనే బరువైన పాత్రలో తన అభినయంతో ఒక్కసారిగా అందరి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అలాగే 'ప్రేమాభిషేకం' చిత్రంలో లక్ష్మి గారి లాగానే వేశ్య పాత్ర ధరించి కూడా మెయిన్ హీరోయిన్ నటనతో డామినేట్ చేయడం విశేషం. తన రెండో ఇన్నింగ్స్‌లో కూడా 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' లాంటి చిత్రాల్లో తల్లి పాత్రలకు ముఖ్య పాత్రలను నటిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంది. నాకు తెలిసి 50 సంవత్సరాలు పైగా సుదీర్ఘ కాలం పాటు ఇప్పటికీ ప్రాధాన్యం గల పాత్రలు ధరిస్తూ నటిస్తున్న నటి తెలుగు భాషలోనే కాదు ఇంకే భాషలో కూడా లేదంటాను. అంజలీదేవి గారు లాంటి వాళ్ళు నటించినా ఎక్కువగా తల్లి పాత్రలు, వృద్ధ పాత్రలకే పరిమితమయ్యారు. ఇక రాధిక గారు, నా ఎంపికలో చాలామంది కనుబొమ్మలను పెద్దవి చేస్తుందనుకుంటారు. ఒక్క గయ్యాళి పాత్రలో తప్ప ఇంకా ఎటువంటి పాత్రలైనా అవలీలగా పోషించగల నటి. ఈమె నటించిన చిత్రాల్లో ముఖ్యమైనవి కొన్ని: 'స్వాతిముత్యం', 'భావామరదల్లో', 'స్వాతి కిరణం', 'అభిలాష'. 'భావామరదలలో' ఈమె ధరించిన పాత్ర మొదటి భాగంలో ప్రేక్షకులను ఈసడింపుకు గురైనా రెండవ భాగంలో ప్రేక్షకులు సానుభూతి పొందడమే కాకుండా అందరికీ కంటతడి పెట్టిస్తుంది. ఇక 'స్వాతిముత్యంలో' పాత్ర గురించి చెప్పాల్సిన పనే లేదు. చిత్రానికి వెన్నెముకగా నిలుస్తుంది. 'కొండవీటి వాగులు' చిత్రంలో 'గున్నమావి కొమ్మలోన' పాటలో ఆమె ప్రదర్శించే హావభావాలు పైన చెప్పిన ఏ నటీమణికి తీసిపోలేనిది. ఆ పాటలో ఆమె ప్రదర్శించే ప్రేమ, విరహం, ఆశ, నిరుత్సాహం, వెనువెంటనే భంగిమలు మార్చే విధానం అపురూపం. తన రెండో ఇన్నింగ్స్‌లో 'సూర్యవంశం' లాంటి చిత్రాలలో వైదుష్యాన్ని ప్రదర్శించినా గొప్పగా నటించిన చిత్రాలు రాకపోవడానికి కారణం ఆమె టీవీ రంగం మీద ఎక్కువ దృష్టి సాధించడం అని చెప్పొచ్చు. కొంతమందికి అభ్యంతరంగా ఉన్న పైన చెప్పిన తరాలన్నిటిలోనూ ఉన్న సూర్యకాంతం గారిని కూడా నేను మహానటిగానే భావిస్తాను. కారణం గయ్యాళి పాత్రలకు ప్రతీకగా కొన్ని వందల మార్లు ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విసుగు పుట్టించకుండా మన చేత శబాస్ అనిపించుకోవడమే కాకుండా కొన్ని తరాలు ఆ పేరు మన ఇంట ఆడపిల్లలకు పెట్టకుండా శాసించిన మహానటి ఆమె. ప్రతి పాత్ర స్వభావం తెలియచేయడానికి కొన్ని సంభాషణలు ఉంటాయి. కానీ సూర్యకాంతం గారు తెర మీద కనిపిస్తే చాలు, ఇక ఆ పాత్ర గురించి ఎటువంటి పరిచయం అవసరం ఉండదు. అంతేకాకుండా ఈ పాత్రలకి పూర్తి విభిన్నంగా మంచి పాత్రల్లోనూ జీవిస్తారు. భర్తనే దైవంగా భావించే అమాయకపు భార్య పాత్రలో ముత్యాల ముగ్గు, గోవుల గోపన్న, బుద్ధిమంతుడు, మంచి మనసుల్లో మనల్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తారు. పూర్తి స్థాయి విలనిల్లో శ్రీమంతుడు మరియు చక్రపాణి, బ్రహ్మచారి, గృహలక్ష్మి, బామ్మగా హై హై నాయకులలో హాస్యాన్ని కూడా పండిస్తారు. ఒక్క కథానాయక పాత్ర మినహాయిస్తే అన్ని పాత్రల్లోనూ ఆమె జీవించారు. గుండమ్మ కథలో ఇద్దరు మహా నటులు నటించిన టైటిల్ రోల్ ఆమె నటించడం, అందుకు ఆ అగ్ర కథానాయకులు కూడా అభ్యంతరం పెట్టకపోవడం, ఆ తర్వాత పునర్నిర్మించాలని మక్కువ చూపినా సూర్యకాంతం గారి లాంటి పాత్ర పోషించేవారు లేక విరమించుకోవడం ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కొసమెరుపు, నేను పైన పేర్కొన్న మహానటీమణులు అందరిలోనూ కామన్ పాయింట్ ఏంటంటే వీరెవ్వరికీ పద్మ పురస్కారం అందలేదు.